ఇందాక మీరు చెట్లకి ప్రారంభంలో చెట్లకి చెప్పినట్టుగా కంప్యూటర్లకు కూడా మీరు అవధానం అని చెప్పారు కదా. కంప్యూటర్లు పృథ్వీగా చేసిన ఆ సందర్భం ఎందుకు వచ్చింది సార్ అది? 2001లో నేను మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఈ కూచిభట్ల ఆనంద్ గారు అంటారు కదా, సిలికాన్ ఆంధ్ర ఆ సంస్థ అప్పుడు మొదలైంది. అది సిలికాన్ ఆంధ్ర అనే సంస్థని నా చేతులతో దీపం పెట్టి మొదలు పెట్టాను. నాకు అది గొప్ప అదృష్టం అని చెప్పాలి. వాళ్ళు ఎప్పటికే అంటారు పాపం మీ చేతితో దీపం పెట్టారు. అతనికి తానా సభల్లో నా అవధానం చూసినప్పుడు అతనికి ఏమనిపించిందంటే, నేను చేసిన త్రిగుణిత అష్టావధానం చేశాను 2001లో. అంటే 3-8-24 మంత్ చేస్తే ఆయనకి అవధానం చాలా బాగుంది, బాగా చేస్తున్నారు, కానీ ఇంకా ఏర్పాట్లు బాగుండాలి, ఇంకా గంభీరంగా వైభవంగా ఉండాలి, మామూలుగా ఉంది ఇది అని అనిపించి ఆయన వెంటనే అయిపోగానే నన్ను వచ్చి సంప్రదించి అమెరికాలో మీరు ఆగస్టు 4వ తేదీన 2001 ఆగస్టు 4, ఇది జూలై 4న జరిగింది. ఒక నెల రోజులు మాకు సమయం ఇస్తే మేము అక్కడ కాలిఫోర్నియాలో ఏర్పాటు చేస్తాం, అవధానం అంటే ఏమిటో చూపించాలని నాకు ఉంది, దానికి తగిన ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పి ఆయన అంటే చేసుకున్నాను. అక్కడ నిజంగానే అతను మంచి కుర్చీలు పెట్టి వాటి మీద నిషేధాక్షరి సమస్య రాసి అదో పెద్ద రాజ్యసభలా తీర్చిదిద్ది చేసాడు. అతనిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే క్రమశిక్షణ. అసలు అతని క్రమశిక్షణకి నేను కొంచెం ఇబ్బంది పడేవాడు. అంటే రాకపోతే పాప అతను ఇబ్బంది పడతాడు, అలా చూస్తున్న పాప నాకు అది చిన్న చూపుగా అనిపించింది. ముందు తయారై కూర్చునేవాడిని, అంత పద్ధతిగా ఆయన అలాగే ఉంటాడు. మీరు చెప్పులు వేసుకు రావద్దు అంటే ఆ చెప్పులు ఆయన పట్టుకునేవాడు, ఎవరికో ఇచ్చేవాడు ఆయన పట్టుకున్నాడు, అంతకని వేసుకోవడం ఒప్పుకునేవాడు. అంత పద్ధతిగా ఉంటాడు మనిషి. ఆ నిర్వహణ ముగింపు కూడా అలాగే ఉండేది. అంత అయిపోవాలంటే సమయానికి అవడమే సిస్టమేటిక్గా అంత, అది నాకు నచ్చింది. అక్కడ ఏమైందంటే అక్కడ అవధానం మామూలుగా చేసేసాక తర్వాత కొంతమంది పృచ్ఛకులు రాకపోవడం, ఇంకో చోట ఎక్కడో అడిగారు, అక్కడే కొంతమంది రాకపోవడం, దాంతో వీళ్ళకి ఏమొచ్చిందంటే ఎక్కడైనా చేయించానంటే వేరే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు కంప్యూటర్లతో మీరు చేయిస్తారు. నాకు అది ఏమిటో తెలియదు, మొత్తం మీద చేయండి, దానికి ఏమిటి ఓసారి చేస్తే అలవాటు అవుతుంది అంతే చేస్తే మన చోట కూర్చోబెట్టి 8 మందిని 8 చోట్ల పెట్టారు. ఆ దేశంలో కొందరు ఉన్నారు, మన ఇండియాలో కొందరు ఉన్నారు. కంప్యూటర్ల ద్వారా అడుగుతారని చెప్పారు. ల్యాప్టాప్ మీద ఏదో మన ఈ కరోనా టైంలో జూమ్లో జరిగాయి కదా, ల్యాప్టాప్ మీద ప్రింట్ అయ్యేవి అక్షరాలు, నేను చెబుతూ ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడేవారు. ఆ రకంగా టెక్నాలజీ ఉపయోగించి చేసాం. చివరి ధారణ మాత్రం ఉండాలని చెప్పాను నేను, మీరు ఇది ఏదో చేసి మానేది అబ్బాయి అది ఉంటుందని అది కూడా చేసాం. అలాగ చేయడంతో ఆ ధైర్యం కూడా వచ్చింది, మనం యంత్రాల సహాయంతో కూడా చేయొచ్చు. సహాయం ఉంటే ఉన్నా కూడా దాని అది మనకి చేసే సాయం మనమే దానికి సాయం చేయాలి అని చేయించాలి. తర్వాత మీరు అవధానం చేస్తుంటే మీ మెదడును కూడా, మీ మెదడు ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అని కూడా మీరు అది నిమ్హాన్స్ ప్రయోగం జరిగింది ల్యాబొరేటరీలో. నిమ్హాన్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అని ఉంది. టి రామకృష్ణ గారని మంచి తత్వవేత్త, ఆయన అరవింద సిద్ధాంతాల మీద చాలా కృషి చేశారు. సావిత్రి అని తెలుగులో రాశారు. ఆయనకి ఆసక్తి కలిగి ఆయన మేధా పరీక్ష అవధానం అని పెట్టాను. దానికి నేనే పేరు, వాళ్ళు ఏదో అంటారు, మీరు పెట్టుకున్న పేరు అది మేధా పరీక్ష, ఏదో పేరు ఉండాలి, మేధా పరీక్ష అవధానం. అందరూ పృచ్ఛకులు ఉంటారు, అవధాని ఉంటాడు, ప్రేక్షకులు ఉంటారు. ప్రయోగశాలలో కూర్చోబెట్టి మొత్తం ఒంటి నిండా వైర్లు పెట్టేశారు. ఇంకా ఒక 10 రోగాలు వచ్చిన వాడికి కూడా ఆయన టెస్ట్ చేయరు. మొత్తం ఒంటి నిండా తీగలే, ఇక్కడ కదిలితే షాక్ కొడుతుందేమో అన్నట్టుగా ఉండేది. ఇక్కడోటి మనం చూడండి, మాస్టర్ చెకప్ చేసినప్పుడు ఈ ఒంటి నిండా జిగురుగా పెట్టేస్తుంటారు, ఏదో ఈసీజీ అలా పెట్టేశారు. మొత్తం పెట్టేసి ఇలా కూర్చోబెట్టారు. ఈ పృచ్ఛకులు ఎలా ఉన్నారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే ఈ మనిషి కదలకుండా ఇలా జవాబు చెప్పాలి. చెబుతుంటే ఎప్పుడెప్పుడు మెదడు ఎలా స్పందిస్తుంది అనే దాని మీద చేశారు. ఫైనల్గా ఏం తేల్చారు వాళ్ళు? అది మాత్రం సరదాగా నవ్వుకునే విషయం. నాకు 10 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే సంథింగ్ ఈజ్ దేర్ వీ కెనాట్ ఐడెంటిఫై. వాళ్ళు కనిపెట్టలేకపోయారు అంతే కదా. అందలేదు, అది వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు బాగానే చేశారు, అది ఏమిటో మాకు అందడం లేదండి, కానీ విచిత్రాలు జరుగుతున్నాయి అన్నారు. అదే కదా అమ్మవారు అన్నారు. అది ప్రతిభ, అది అందేది కాదు. అది అంటే మనిషి యొక్క మేధ, మనిషి యొక్క శక్తి కంప్యూటర్కి అందదని దాని అర్థమే కదా. అందదనే అర్థమే. అది ఇప్పుడు మీరు కృత్రిమ మేధ వచ్చినా ఎన్ని వచ్చినా కూడా మెదడు సాధించే విజయాలు, మనస్సు సాధించే విజయాలు, అపజయాలు కూడా విజయాలే. ఎందుకంటారు ఈ మనస్సే కదండి దౌర్భాగ్యం, జీవితం అంతా నాశనం చేస్తుంది. అవును, ఈ అనవసరపు ఆలోచనలు, అనవసరపు కక్షలు, రాగద్వేషాలు మనస్సు వల్లేనా? అవును. మరి నిజంగా యంత్రం అయిపోతే బాగుండి ఇవేం లేకుండా ఉండనిపిస్తుంది. అవును, మనకి మనిషి బాగుపడడానికి మనసే రక్ష నరప్రపంచమునకుని మాయాబ్దిని ఇంకింపగన్, సాగర ఘోషలో రాసింది. మనసే శిక్ష నరప్రపంచమునకుని మాయాంబుదిని ముంచగన్, మనసును గట్టగలేకనే పరుల కొంపలు ముంచుటలు మునుగుటలు. అంతే అన్నట్టుగా వాడు కొంప ముంచేది, మనం మునిగేది మనస్సు గురించే కదండి. అంటే మనస్సు అనగానే ఏదో గొప్పదే అనక్కర్ల, దాని చెడ్డ కూడా ఉంది. అంటే ఈ మనసుని ఎంత చేసినా దాన్ని మీరు అభ్యాసం
మనిషి లోపల చేసే అభ్యాసాన్ని యంత్రాల మీద చెయ్యలేడనేదే ఇప్పటికే నా అభిప్రాయం. వేగంగా చేయొచ్చు యంత్రం, కానీ మనస్సు కంటే వేగంగా చేయలేదు. ఎంత చేసి దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతే కదా, మంది ఒరిజినల్ ఇంటెలిజెన్స్ కదా. అది ఒరిజినల్. పైగా ఒక క్షణం ఇలా కళ్ళు మూసుకుంటే మనం అమెరికాలో ఉంటాం, ఊహిస్తున్నాం కదా. ఊహే కదా. ఊహ నిజం కాదనడానికి కూడా లేదు. మన గత పునాది మీద ఆధారపడే ఊహిస్తున్నాం. అది నిజం కూడా కావచ్చు. అవును, చిత్ర అవి పెద్ద విషయం కాదు. అది చేశారు, కానీ వాళ్ళు చివరికి ఏంటంటే మొత్తం రిపోర్ట్ చాలా వివరంగా ఇచ్చారు, ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది. కెమికల్గా కూడా అందులో బయలాజికల్గా అన్ని రాశారు. చివరికి ఏమిటంటే ఒక అద్భుతం జరుగుతోంది అవధాని బుర్రలో అన్నారు. ఆ అద్భుతం అమ్మవారు అన్నాం, ప్రతిభ అన్నారు, అంతే ప్రతిభ అన్నారు, పూర్వం వాళ్ళ శక్తి అన్నారు. తర్వాత మీకు అవధానాలు ఎప్పుడు ఇంత ఈ 30 ఏళ్ళ, దాదాపు 30 ఏళ్ళు అయింది కదా 2022 పోయిన సంవత్సరానికి, ఎప్పుడు మీకు ఛాలెంజ్ ఎప్పుడు ఎదుర్కోలేదు, మీరు సవాళ్ళుగా ఎదుర్కొన్న సందర్భం? అది చాలా ఉన్నాయి ఎదుర్కోపోవడం అంటే. చాలా ఉండి అది ఎలాగో అని అమ్మవారితో మొరపెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, చేస్తూనే ఓ పక్క. చాలా గట్టి సమస్యలు ఇస్తారు, మీకు తెలియదే ఉంది. అవి మనం పైగా నాకు చమత్కారం అనే ఒక పేరు పొట్టించిన తర్వాత నేను దాన్ని చమత్కారంగానే పూర్తి చేయాలి. అదే నేను పాండిత్యపరంగా చేసినా కూడా అంత ఇది రాదు, చమత్కారంగా చేసి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. అంతే, దాన్ని తాడు దించేసేవి చాలా ఉంటాయి. మీకు రంగంపేటలో, తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో చేస్తుంటే తూళిపాళ్ళ మహాదేవమణి గారు రాజమండ్రిలో ఉంటారు కదా, ఆయన న్యస్తాక్షర ఇచ్చారు. న్యస్తాక్షర, వ్యస్త కాదు, ఒక 4 అక్షరాలు ఇచ్చి వాటిని మధ్యలో పెట్టమంటారు. ఆయన చిత్రం ఏంటంటే, నేను మిమ్మల్ని బాధ పెట్టను నరసింహరావు గారు, ఒక అక్షరమే ఇస్తా అన్నారు. ఏమిటి ఇలా అంటున్నాడు అనుకున్నాం, ఎందుకంటే ఆయన ఏదో వాలికి మారుతూ జనించేలాంటి రకరకాల సమస్యలని ఇచ్చినవాడు ఆయన. ఈయన ఏమనంటే, మొదటి అక్షరం దోహో, మిగిలిన పద్యం మీ ఇష్టం అని. కొంప ముంచేసే వ్యవహారం అది. అదే మొదటి అక్షరం దోహో, దో రాసి విసర్గలు, మిగిలింది పద్యం అన్నాడు. దోహ మీ ఇష్టం అన్నాడు. అంటే చూసేవాళ్ళకి ఒక అక్షరమే ఇచ్చాడు, తేలిగ్గా వదిలేశాడు అనిపిస్తుంది, కానీ వాస్తవం 12 అక్షరాలు ఇచ్చాడు ఆయన. ఆ అక్షరం అది పాండిత్యం అంటే. ఇది అంటే పుచ్చకుడు ఉంటే అవధానం చేయడం కష్టం. అది ఎదుర్కొన్నారు మీరు? ఎదుర్కొన్నాను రంగంపేటలో. దోహ అంటే అర్థం ఏంటి? బాహువులు, దౌర్వీర్యం అంటాం కదా, బాగానే ఉంది. తర్వాత విసర్గలు ఉండడం వల్ల ఏమైందంటే, విసర్గలు అలాగే ఉండాలి, ప్రాశస్థానం అది. అవును, 4 పాదాల్లోనే విసర్గలు రావాలి. అంటే 4 అక్షరాలు పెట్టేసినట్టే. ప్లస్ 4 పాదాల్లో విసర్గలు వస్తే తర్వాత కాక్కపాపాలే వస్తాయి, ఉపధ్మానీయ సంధి. కాక్కపాపాలే వస్తాయి, విసర్గలు అలాగే ఉండాలి అంటే కాక్కపాపాలు ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉంటే కుదరదాక. ఇంకో సకారం ఉందనుకోండి, దోస్సారములు సంధి అయిపోతుంది, విసర్గలు ఉండవు. విసర్గలు ఉండాలి అంటే కాక్కపాపాయే ఉండాలి. అంటే ఆ 4 కూడా పెట్టేసినట్టే, 4 4 8. ప్లస్ దోహి ఇచ్చాడు అంటే రెండో పాదం, మొదటి పాదం యతి, అది శార్దూలం, 13 అక్షరం దీనికి సమానమైందే ఉండాలి. రెండోది కూడా విసర్గలతో ఉండాలి, దానికి సమానమైంది ఉండాలి. అంటే 3 4 12 అక్షరాలు పెట్టాడు. జస్తాక్షరం పెట్టేది 4 అక్షరాలే. అయ్యి బాబు మీరు చాలా కొట్టేశారండి అన్నారు. మరి ఆ బాబు మీరు తట్టుకుంటారు కాబట్టి కొట్టామన్నాడు. మీ మీద నమ్మకం నమ్మకం. ఆయన ఇప్పుడు కాశీభట్ల వారు, మణిగారు, దీక్షితుడు గారు మహానుభావుడు స్వర్గస్థులు అయ్యాడు. ఇంకొక ఆయన విశ్వనాథం సత్యనారాయణమూర్తి గారిని టెలిఫోన్స్లో పనిచేసి, వీళ్ళు నలుగురు నన్ను చతుర్వేదాల్లో కాపాడారు. పరీక్ష గట్టిగానే పెట్టేవారు. పెట్టడం వల్లే రాటు చేయలేము. కాకినాడలో తట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా తట్టుకోవచ్చు నేను ఇప్పటికీ అంటాను. అంటే పండితులు ఎక్కువ ఉన్న ప్లేస్ అంటారా? పండితులు ఎక్కువ ఉండడం ఒకటి, గట్టిగా నిలబెడతారు. ఉండడం ఎక్కువ రాజమండ్రిలోనూ ఉన్నారు, కానీ గట్టిగా నిలబెడతారు. పైగా నిలబెట్టడంలో ప్రేమ ఉంటుంది. పండితులు ఇబ్బంది పెట్టాలని కాదు, కొన్ని చోట్ల నిలబెట్టడంలో వీడు ఓడిపోతే బాగుండనే ఉద్దేశంతో ఉంటారు కొంతమంది, అంత అందంగా ఉంటారు కొంతమంది. కాకినాడలో పండితులకు ఆ బుద్ధి లేదు. వాళ్ళ ప్రేమ. అదే ఎవరికి ఇస్తాం, గరికపాటికి ఇవ్వకపోతే చేస్తాడు అని అనుకునేవారు. చేసిన తర్వాత అందుకే ఇచ్చామయ్యా ఏమనుకోగానేవారు. ఇంటికి పిలిచి భోజనం పెట్టేవారు. నిజంగా అది తల్లిదండ్రులు ఆ ప్రేమ చూపించేవాళ్ళు. అంటే మీలోని పాండిత్యాన్ని అంతా. ఇప్పుడు ఇది ఉంది, దోహ అనేది ఉంది. ఆయన ఏమిచ్చాడు, విషయం ఏమిచ్చాడు, ఆయన అవధానం చేయడం ఎంత కష్టమో చెప్పమన్నాడు. ఇదే పెద్ద కష్టం అసలు. ముందు ఈ పని కష్టం కదా. దోహ్ కార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలని రావలసిందే ఖచ్చితంగా. దోహ్కార్యం ఇది కాదు గెలుచుటకు, వాస్తోష్పత్యముల్ కావలని, ఈ కేలిన్ గెలువంగ నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. గీ కేళిన్ గెలిపించి నిల్చుటకు, ఫిక్సింగుల్ ధరంజెల్లునే. మ్యాచ్ ఫిక్సింగ్ క్రికెట్లో జరిగిన రోజులు అప్పుడు అది మీకు ఉపయోగపడింది. అది ఉపయోగపడింది. అలా ఫిక్సింగ్ చేసి గెలవలేమని.
ఈ కేళిన్ గెలిపించి నిల్చుటకు ఫిక్సింగుల్ ధరంజల్లునే పూకాంతారము వెన్నెలల్ గురియగా పూకాంతారము వెన్నెలల్ గురియగా పూర్ణంబుగాదా సురాపక్కంజంబులు పద్య సంతతులు సురాపక్కంజంబులు పద్య సంతతులు సంపాదింతుమా డబ్బుతో. బా. అద్భుతం అది. ఆ 4 చోట్ల విసర్గలు రావాలి, 4 చోట్ల కాక్కపాపాలే రావాలి, వేరేది రాకూడదు. దాన్ని బట్టి యతిస్థానం కుదరాలి, చెప్పిన విషయం సరిపోవాలి. దోక్కార్యం ఇది కాదు, ఏం కుస్తీ పడ్డమా కాదు. వాస్తోష్పత్యములు కావాలి. వాస్తోష్పతి అంటే బృహస్పతి. బృహస్పతి అంత తెలుగు ఉంటే అవధానం చేసి ముందు వాస్తోష్పతి గీష్పతి నిర్ధర నా గురు దిశ నా గురు తోసద్దు. అమర కోసం చదవకపోతే రాదు ఇది. అవన్నీ నేను 4 అవధానాలు చూసి అవధానాలు చేద్దామంటే కుదరదండి. ఆ పర్యాయ పదాలు ఇవాళ కొత్తగా మొదలెట్టేవాళ్ళు పాపం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాగా చదవాలి, అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, రోజు పారాయణ చేయాలి. ఆ రోజుల్లో నాకు ఇప్పుడు ఇంకా చదవకు మర్చిపోయాను కానీ 1500 శ్లోకాలు అమరకోశం నోటి మీద ఉండేది. అలా అభ్యాసం చేశాను. ఓవరాల్గా మీకు ఆ పద్యం ద్వారా మీలోని పాండిత్యాన్ని, అలాగే మీలోని ఛందస్సు యొక్క పరిజ్ఞానాన్ని, తర్వాత సమయస్ఫూర్తిని, అప్పటికప్పుడు వేగంగా చెప్పే ఆసు ప్రజ్ఞని, వీటన్నిటి కూడా ఒక గొప్ప ఉదాహరణగా చెప్పచ్చు ఆ పద్యాన్ని. అలాగా ప్రాణాలు తోడేసిన పద్యాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు ప్రతి అవధానంలో ఒకటి ఉంటుందండి. సమస్య, దత్తపదో, నిషిద్ధాక్షరం ఏదో ఒకటి తోడేసే విధంగానే ఉంటుంది. దాన్ని తట్టుకోగలిగాం కాబట్టే చేయగలిగాం. కానీ మీరు అవధానాలు చూసినప్పుడు ఆడియన్స్ ప్రేక్షకులకి అవేం కనిపించదు మీ మొహంలో. నేను ఎందుకు చేస్తానంటే ఆ మాయ అది విష్ణు మాయ. నేనేం చేస్తాను, నాకు మళ్ళీ ప్రేక్షకులు కూడా ఆందోళన చెందితే వాళ్ళు పృచ్ఛకులను చెప్పిస్తారు. నా మీద అంత ప్రేమ వాళ్ళకి. వీళ్ళందరినీ పిలిపించారు అనవసరంగా గురువు గారిని ఇబ్బంది పెడతారు. ప్రేమ ముఖ్యంగా మహిళలు వస్తారు, వాళ్ళు నన్ను బిడ్డలాగే చూసి. అదే అప్పుడు ఇంకా చిన్న వయసు కదా, ఆయన ఏదో చేస్తుంటే వీళ్ళేంటి ఇక్కడ అంత చిన్న మామూలుగా అడగచ్చు కదా, అలా కళ తల అడగచ్చు కదా అని వాళ్ళు. అందుకని నేను ఆందోళన చెందకుండా మధ్యలో జోకులు వేసేసేవాడిని. అప్రస్తుత ప్రసంగం, పైగా అప్రస్తుత ప్రసంగం చలోక్తుల వల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే మనం కూడా నవ్వుతాం, మనస్సు వికసిస్తుంది. అప్పుడు ఈ వాస్తోస్పర్శము కాంతారం లాంటి మాటలు తోస్తాయి. ఇంత పద్యం చెబుతూ ఉంటే మధ్యలో ఒకటి అడిగారు, ఏమంటే 33% రిజర్వేషన్ ఉంటున్నారు కదా మహిళలకి. అప్పట్లో అది పెద్ద ఉద్యమం నడిచింది, ఇప్పుడు కూడా నడుస్తుంది కదా. మహిళలకి 33% రిజర్వేషన్ అంటున్నారు కదండి, కొంపదీసిగా మంగళసూత్రాలు వాళ్ళు కట్టించుకోరా అండి, మనకే కట్టేస్తారేమో అన్నాడు. నేను వెంటనే అన్న, అది మంచిదే కదయ్యా, ఎప్పుడైనా అవసరమైతే తాకట్టు పెట్టుకుందుకు వాళ్ళని అడగక్కలేదు, మనమే అమ్మేయచ్చు అన్నాను. అలా ఇలా మీకు బ్రెయిన్ ఫ్రీ అయ్యి. ఇప్పుడు వాళ్ళ మెడలో ఉంటే మనం అడగడం, వాళ్ళు ఇవ్వకపోవడం, లాగడం, దాని మీద సినిమా తీయడం, తాడు దించేయడం అనడం, ఇవన్నీ గొడవలు అవుతున్నాయి. మనకే కట్టేస్తే మంచిదయ్యా, ఆ 3 కాసులు బంగారం మనకే ఉంటుంది కదా అన్న. ఇలాంటి చలోక్తి విసిరాం అనుకోండి, వెంటనే జనం నవ్వుతారు, మనము నవ్వుతాం. నవ్వినప్పుడు ఎప్పుడు మెదడు వికసిస్తుందండి. తర్వాత ఆలోచన అద్భుతంగా గీ కేళింగెలువంగా అని వచ్చేస్తుందండి. ఆ మనస్సు ఎప్పుడు మంచి ఆలోచన రావాలి అంటే వికసించడానికి సిద్ధంగా ఉండాలి. సూర్యకిరణాలు పడగానే పద్మంలాగా. ఇందాక మీరు ఒక మాట చెప్పారు కదా సార్, మామూలుగా ఈ మనసు అనేది కోతి లాంటిది, అనేక రకాలుగా ఆలోచిస్తుంటుంది, పరిపరి విధాలుగా ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవడం అనేది కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేకపోతారు. కానీ మీకు ఈ ధారణ ప్రాక్టీస్ చేయటము, ఈ అవధాన సాధనలో మీకు వచ్చే ఆలోచనలు కూడా మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా జరిగినట్టే కదా. జరుగుతుంది ఖచ్చితంగా. నాకు అవధానాల్లో గొప్ప అనుభవం ఏంటంటే, అవధాన వేదిక ఎక్కే ముందు నేను భయంకరమైన నా మనస్సు తట్టుకోలేని దుర్వార్తలు విన్న సందర్భాలు కనీసం 5-6 ఉన్నాయి. 5-6 అది అలా పెట్టేసి నేను అవధానం చేశాను, అలా వదిలేసి మళ్ళీ కిందికి దిగ్గానే ఆ దుఃఖం కమ్మేసేది, అది వేరే విషయం. కానీ అక్కడ మాత్రం ఆ 2 గంటలు అష్టావధానం కానీ 2 రోజులు శతావధానం కానీ అది ఆగలేదు. అప్పుడు నాకు ఏ నమ్మకం కలిగిందంటే భగవంతుడు మనం ఇందుకోసం పుట్టించాడు, లేకపోతే ఇది ఎందుకు ఆగట్లేదు. ఇప్పుడు ఎంతోమంది కవులు పండితులు జీవితంలో కొన్ని దెబ్బలు తిని ఆ వృత్తి మానేసిన వాళ్ళు ఉన్నారు. నేను కలం ముట్టుకోను, నేను కాలేజీకి వెళ్ళను, నేను పద్యాలు పాడను అని ఉన్నారు. మనకు అది రాలేదు. అది పైగా ఈ కళాకారంగంలో ఉన్న వాళ్ళకి ఎన్నో దుర్వ్యసనాలు పడతాయి. భగవంతుడి దేవాళ్ళు మనకు అసలు ఒక్కపొడి వేసుకునే అలవాటు కూడా. ఇదంతా భగవద్ అనుగ్రహం కాకపోతే అంటే ఈ అవధానం నిగ్రహించుకోవడం, అంటే అవధానం కోసం చేసిన సాధనని, మానసికమైన సాధనని మీరు మీ జీవితానికి కూడా అన్వయం చేసుకున్నారు. పూర్తిగా అంతే కదా, పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం. ఇది ఈ ఆలోచన ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఇది కాదండి, మీకు దుఃఖం అంటారు మీరు, ఓ గొప్ప బిరుదు ఏదో మనకి రావచ్చు, ఎవడో 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, ఆ రోజుల్లో చాలా ఎక్కువ కదా అది.
అది కూడా నాకు మనసులో ఉండేది కాదు. లక్ష ఇచ్చాడు కదా అన్న గర్వం అవధాన వేదిక మీద కనపడేది కాదు. లక్ష ఇవ్వడం ముఖ్యం కాదు, ఇంటికి వెళ్ళాక లెక్కెట్టుకోవచ్చు, ఇక్కడ భజన చెప్పడం ముఖ్యం. ఇది దెబ్బతింది అనుకో, లక్ష పుచ్చుకున్న ఆనందం మనకేమో ఉండదుగా. అంటే ఇది ఇప్పుడు ఆ వర్తమానం మీదే దృష్టి పెట్టడం అనేది ఉంది. నేను చదివిన ఫిలాసఫీ గ్రంథాల వల్ల నాకు వచ్చింది. అది మీకు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంతే, ఇప్పుడు అది అవధానం చేయగలిగే కాబట్టి వర్తమానం మీద దృష్టి పెట్టడం. ఈ 2 గంటలు అష్టావధానం పూర్తయ్యే వరకు, లేదా ఈ 2-3 రోజులు శతావధానం పూర్తయ్యే వరకు మనం వేరేది ఆలోచించొద్దు అని స్విచ్ ఆపేస్తే మనస్సును ఆపగలిగే శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు. అంటే ఈ స్విచ్ ఆఫ్ చేయడము ఆన్ చేయడం అనేది మీ చేతిలో పెట్టేసుకున్నారు. మనసు మన చేతిలో ఉంటే దేన్నైనా సాధించు. దీన్ని ఒక రకమైన యోగ సాధన అన్నారు కదా. అంతే, ఇది యోగ సాధన.